చందుర్తి మండలం లింగంపేట గ్రామ పరిధిలో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందడం అత్యంత విషాదకరమని రాష్ట్ర ప్రభుత్వ పాద శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన షాదుల్లా కుటుంబ సభ్యులు వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో షాదుల్లాతో పాటు ఆయన భార్య హసీనా, మరో హసీనా 10వ తరగతి చదువుతున్న చిన్నారి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని విప్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఒక్కొక్కరుగా మృతి చెందడం బాధాకరమన్నారు. సోమవారం వేములవాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మృతదేహాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. ప్రయాణికుల భద్రతపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒకే ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 4 రక్త సంబంధీకులు మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆది శ్రీనివాస్ అన్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలను బాధ్యతగా పాటించాలని విప్ విజ్ఞప్తి చేశారు. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించి వేగ నియంత్రణ పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు. కాగా బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పాద శ్రీనివాస్ తనయుడు అధికారి 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఒకే కుటుంబానికి చెందిన 4 రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రుద్రంగిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శనివారం రాత్రి చందుర్తి మండలం లింగంపేట గ్రామ పరిధిలో రుద్రంగి మండల కేంద్రం సంబంధించినటువంటి షాదుల్లా వివాహ వేడుకలకు హాజరు కావడానికి తన కుటుంబ పరివారంగా బయలుదేరే క్రమంలో జరిగినటువంటి ప్రమాదకరమైనటువంటి మలుపు దగ్గర యాక్సిడెంట్ కావడం, అందులో నిన్నటి రోజు 2 మరణించడం. షాదుల్లా సంఘటన స్థలంలోని షాదుల్లా భార్య హసీనా మరణించడం బాధాకరం. మిగతా వారిని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పంపినటువంటి దానిలో మరో పేరు కూడా హసీనా అనేటువంటి ఆమె, అదేవిధంగా 10వ తరగతి చదువుకున్నటువంటి మిన్ను అనే అమ్మాయి కూడా మరణించడం బాధాకరం. ఒకే యాక్సిడెంట్లో 4 రక్త సంబంధికులు, ఓవైపు భార్యాభర్తలు, తమ్ముని భార్య, తమ్మునికి సంబంధించిన కుటుంబ సభ్యులు మరణించడం బాధాకరం. భద్రతలో భాగంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ఈ యాక్సిడెంట్ ద్వారా కూడా మనకు తెలుస్తున్న క్రమంలో బెలూన్లు ఓపెన్ అయినప్పటికీ కూడా వారిని రక్షించుకోలేకపోవడం, బెలూన్లు ఓపెన్ అయినటువంటి సందర్భంలో కూడా వారు మరణించడం అనేది యాక్సిడెంట్లో బాధాకరంగా భావిస్తుంది. నిన్నటి రోజు అంత్యక్రియలు కూడా షాదుల్లా భార్య హసీనా అంత్యక్రియలో కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు మరో 2 మరణించడం, ఈరోజు గౌరవ ఎస్పీ గారు, పోలీసు సిబ్బంది, ఇతరులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చి చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతి చేకూరని సందర్భంగా కోరేటువంటి ప్రయత్నం చేస్తూ నిన్న రోజు మసీదులో కూడా చనిపోయిన వారికి అల్లాకు ప్రార్థన చేస్తూ వారి మత ఆచారం ప్రకారం ఖననం చేయడం జరిగింది. ఈరోజు కూడా ఆ కార్యక్రమం చేపట్టిన క్రమంలో పోస్ట్ మార్టంలో ఉన్నటువంటి 2 పార్థివ దేహాన్ని ఈరోజు ఇక్కడ ఆ డెడ్ బాడీని కూడా పరిశీలించి మనం ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా డ్రైవర్ స్థానంలో ఉన్నటువంటి మోటార్ సైకిల్ నడిపేటువంటి పరిస్థితుల్లో హెల్మెట్ తప్పనిసరిగా ముందు భాగంలో కూర్చున్న వాళ్ళు, వెనుక భాగంలో కూర్చున్న వాళ్ళు కూడా పెట్టుకునే కార్యక్రమం. కారు ప్రయాణమైనా ఇతర ప్రయాణమైనా సీట్ బెల్ట్ కూడా తప్పనిసరిగా పెట్టుకొని ప్రయాణం చేయాలని చెప్పండి. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అలైవ్ అయినటువంటి ప్రోగ్రాంలో జిల్లా ఎస్పీ గారు కూడా ఇక్కడ ఉన్నారు, పోలీస్ అధికారులు, డిఎస్పీ గారు, సిఐలు, అలైవ్ అయిన ప్రోగ్రాం. మనం ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు ఇంటి దగ్గర మన కోసం భార్య, పిల్లలు, తల్లి, తండ్రులు చూస్తారనేటువంటి ఒక భావన స్పృహలో తీసుకొని అతిగా వేగంగా పోకుండా తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చే విధంగా
ఏదైతే అరేవ్ 11 అరేవ్ అండ్ 11 అనేటువంటి కార్యక్రమంలో పోలీస్ శాఖ ద్వారా కూడా ఇప్పటికే అనేక చైతన్య సభలు సదస్సులు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఈ భద్రత పరంగా అందరూ కూడా ఆ రూల్స్ పాటించాలని చెప్పని సందర్భంగా కోరుతూ ఈ షాదుల్లా కుటుంబానికి అదేవిధంగా ఈ హసీనా అలీలకు సంబంధించిన కుటుంబ సభ్యులు వారికి నా వైపు నుంచి ప్రగాఢ సానుభూతిని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబాలకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తామని మనకు సందర్భంగా తెలియదు. పోయిన ప్రాణాలు మనం తీసుకొచ్చే పరిస్థితి వారిని రక్షించుకునే ప్రయత్నంలో ఆసుపత్రుల్లో శనివారం రాత్రి నుంచి కూడా ప్రయత్నం చేసిన డాక్టర్తో మాట్లాడుతూ ప్రభుత్వ పక్షాన పోలీస్ శాఖ అధికారులు కానీ నేను కూడా స్వయంగా డాక్టర్తో మాట్లాడే సందర్భంలో అది పరీక్ష చేస్తున్నాం. కానీ అది ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పి స్పాట్లో ఒకరు చనిపోవడం, మరొకరు తెల్లవారుజామున ఆదివారం తెల్లవారుజామున చనిపోవడం, నిన్న రాత్రి మరోరు చనిపోవడం, ఈ రోజు మరోరు చనిపోవడం అంటే కొంచెం ప్రమాదం తీవ్రతను మనకు తెలియజేస్తుందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఒకే ప్రమాదంలో ఒకే కుటుంబానికి సంబంధించిన రక్త సంబంధించిన నలుగురు చనిపోవడం ఈ ప్రాంతంలో ఇది మొదటిసారిగా మేము భావిస్తా ఉన్నాం. ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి ఘటన, బాధాకరమైనటువంటి సంఘటన. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు అల్లా ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పని ప్రార్థిస్తూ వారి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ వారికి అండగా నిలబడేటువంటి పరిస్థితి తప్పనిసరిగా మేము తీసుకుంటామన్న మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ భద్రతను పాటించడంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌరుడు బాధ్యతంగా ప్రయాణంలో ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. సో శనివారం రాత్రి అరౌండ్ 8:15కి ఇది ఒక యాక్సిడెంట్ జరిగింది చంద్రతి మండల్లో. ఒక ఫ్యామిలీ మొహమ్మద్ సాదుల్లా ఫ్యామిలీ మొత్తం 5 మెంబర్ ఒక మారుతి బ్రెజా కార్లో ఒక మ్యారేజ్ ఫంక్షన్లో గుడివంగి నుంచి చంద్రతికి వెళ్తున్నారు. ఆ టైంలో లింగంపేట్ దగ్గర ఇది ఈ వెహికల్లో కంట్రోల్ లూజ్ చేస్తే ఇది యాక్సిడెంట్ జరిగింది. సో ఆన్ స్పాట్లో ఒక పర్సన్ చనిపోయారు. తర్వాత నిన్న కరీంనగర్లో ట్రీట్మెంట్ మిగతా పర్సన్కి ట్రీట్మెంట్ నడుస్తుంది. ఆ టైంలో నిన్న మార్నింగ్ ఒక పర్సన్ చనిపోయారు. తర్వాత ఈవినింగ్ కూడా ఇంకా ఒక పర్సన్ చనిపోయారు. ఈరోజు మార్నింగ్ ఒక అమ్మాయి చనిపోయారు. సో ఒక యాక్సిడెంట్లో మొత్తం 4 పర్సన్ చనిపోయారు. డిస్ట్రిక్ట్ ఫామ్ తర్వాత ఇది పెద్ద యాక్సిడెంట్. ఫస్ట్ టైం ఇది జరిగింది. ఒక యాక్సిడెంట్లో 4 పర్సన్ చనిపోయారు. సో పోలీస్ సైడ్ నుంచి మొత్తం ఇన్వెస్టిగేషన్ కూడా ఏమీ హ్యారీ రీజన్ ఉందా లేదా ఈ మొత్తం యాంగిల్కి ఇన్వెస్టిగేషన్ వస్తుంది. అండ్ బాధిత ఫ్యామిలీకి కూడా పోలీస్ తరఫు నుంచి మొత్తం హెల్ప్ చేస్తున్నారు.